నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దాదాపు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల జనవరి 25 నుంచి కూడా క్యాడర్ మీటింగ్ పెట్టుకుంటారని 5-6 జిల్లాలకు సంబంధించి కోఆర్డినేటర్స్ మీటింగ్తో ఇంకా ముందుకెళ్ళాలి. క్యాండిడేట్ సెలక్షన్ అంతా అయిపోయినట్టుగా చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. ఇంకో పక్క టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనవరి 18 గుడివాడలో పెద్ద బహిరంగ సభ పెట్టుకున్నారు. ఆయన చాలా పట్టుదలగా ఉన్నారు. ఎట్లాగైనా గుడివాడ సీటుని ఈసారి తెలుగుదేశం జేఎస్పీ ఎలియన్స్ కైవసం చేసుకోవాలని. ఇంకో పక్క జనసేన అధినేత కూడా కొద్దిగా ఉత్సాహాన్ని ఇచ్చే వార్తలు ఏంటంటే ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు జనసేన వైపు చూస్తున్నారు. అంతకుముందే వైజాగ్లో వంశీకృష్ణ వీళ్ళందరూ కూడా జనసేన వైపు కదిలారు. సో జనసేన క్యాడర్లో నాయకత్వంలో కూడా కొద్దిగా మార్పు వచ్చింది, ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు. అంబటి రాయుడు లాంటి క్రికెటర్ వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ జనసేన వైపుకి రావటం కూడా అంబటి రాయుడు లాంటి వాళ్ళకి పెద్ద ఓటు బ్యాంక్ లేకపోయినా కూడా ఒక మైండ్ గేమ్ ఆడినట్టుగా జనసేన వాళ్ళు చెప్తున్నారు. సో ఇవి ఇలా ఈక్వేషన్స్ అన్నీ మారుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు అప్పర్ హ్యాండ్ కోసం ట్రై చేస్తున్నారు. ఇంకా బీజేపీ జనసేన టీడీపీతో వెళ్తుందా, ఒంటరిగా వెళ్తుందా అన్న ఒక క్లారిటీ రావాలి. సో ఈ మధ్యలో ఇన్సైడ్ ఎలక్షన్ అని ఒక సర్వే ఏజెన్సీ ఒకటి దాదాపు కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే చేసింది. ఈ ఇన్సైడ్ ఎలక్షన్ ఎందుకు చదువుతున్నా అంటే చాలా వరకు మిగతా రాష్ట్రాలు ఒక ఛత్తీస్గఢ్ తప్ప చాలా రాష్ట్రాల వరకు చాలా దగ్గరగా వచ్చింది ఈ సర్వే. ప్రస్తుతానికి వాళ్ళు ఫేజ్ 2 ప్రీపోల్ అని చెప్పి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా ఉమ్మడి జిల్లాలు దాదాపు 84 సీట్లు ఉన్నాయి. ఈ 84 సీట్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చు 24 అసెంబ్లీలో అని చెప్పి ఒక సర్వే ఒకటి రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో. వీళ్ళ దాని ప్రకారం చూసుకుంటే ఇది బాగా డిసైడింగ్ ఫ్యాక్టరీ ఈ జిల్లాలు వీళ్ళు చెప్పింది. జనరల్గా ఆంధ్రప్రదేశ్లో ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఎవరు గెలిస్తే వాళ్ళే అధికారం చేపడతారన్న ఒక సెంటిమెంట్ ఆనవాయితీ కూడా నడుస్తుంది కొన్ని సంవత్సరాల నుంచి. వీళ్ళ ప్రొజెక్షన్ ప్రకారం చూసుకుంటే మనం టీడీపీ 84 స్థానాల్లో 64 నుంచి 72 స్థానాలు గెలుచుకుంటుంది 54% ఓట్ షేర్తో. అంతేకాకుండా 2019తో చూస్తే 53 స్థానాలు ఎక్కువ గెలుచుకుంటుందని. వైఎస్ఆర్సీపీ కేవలం 12 నుంచి 20 సీట్ల వరకే సాధిస్తుంది. ఓట్ షేర్ వచ్చేటప్పటికి 44%. మెయిన్గా 2019 కన్నా కూడా 53 సీట్లు కోల్పోతుంది 84లో. వీళ్ళ ప్రొజెక్షన్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ మనకి 84లో 64 నుంచి 72 అంటే దాదాపు ఈ రేషియోను మనం తీసుకుంటే కనుక టీడీపీ జనసేన ఏలియన్స్ దగ్గరగా మనం ఒక 115 నుంచి 120 స్థానాలపైన ఏలియన్స్ గెలుస్తున్నట్టుగా మనకి వీళ్ళ ప్రొజెక్షన్. దీని ప్రకారం అయితే రఫ్గా అనాలిసిస్కి వస్తుంది. రాబోయే రోజుల్లో చూడాలి మనం. ఇంకా జగన్ ప్రచారం మొదలు పెట్టబోతున్నారు, వీళ్ళు కూడా ఉధృతం చేయబోతున్నారు. మరి ఏ పార్టీ ముందుకెళ్తుంది రాబోయే 3 నెలల్లో, ఈక్వేషన్స్ ఏమైనా మారుతాయా, ఈ గాలి ఇట్లాగే రన్ అవుతుందా అప్ టు అసెంబ్లీ ఎలక్షన్స్ అనేది మాత్రం మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.